డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు 2024-25 సంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ అకాడమిక్ క్యాలెండర్లో మనకు సమ్మర్ హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఉంటాయి, అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎన్ని పని దినాలు ఉంటాయి అంటే ఎన్ని వర్కింగ్ డేస్ ఉంటాయి కాలేజీకి, ఎన్ని సెలవులు ఉంటాయి, దసరా సెలవులు ఎప్పటి నుంచి ఎప్పటికి ఉంటాయి, సంక్రాంతి హాలిడేస్ ఎప్పటి నుంచి ఎప్పటికి ఉంటాయి, అదేవిధంగా వివిధ ఎగ్జామ్స్ ఏ తేదీలో నిర్వహిస్తారనే విషయాలు మొత్తం కూడా ఈ అకాడమిక్ క్యాలెండర్లో మనకు ఉంటాయి. ఒకసారి దాన్ని వివరంగా పరిశీలిద్దాము. మనకు 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ అకాడమిక్ క్యాలెండర్ను ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా గారు శనివారం నాడు విడుదల చేశారు. దీని ప్రకారం ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ క్లాసులు జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, అదేవిధంగా లాస్ట్ వర్కింగ్ డేలు కూడా ఇందులో తెలియజేశారు. మనకు దసరా సెలవులు అక్టోబర్ 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నాయి. అంటే మనకు 24 అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 13 వరకు దసరా సెలవులు. అదేవిధంగా 2025 జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ నవంబర్ 18 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. అదేవిధంగా ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ జనవరి 20 నుంచి 25వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అదేవిధంగా మార్చి ఫస్ట్ వీక్లో థియరీ ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇందులో తెలియజేశారు. అదేవిధంగా అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ మే చివరి వారంలో ఉంటాయని చెప్పేసి చెప్పారు. సో ఈ సంవత్సరం కూడా మనకు మే చివరి వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉంటాయి. మొత్తంగా 2024-25 విద్యా సంవత్సరంలో 227 రోజులు వర్కింగ్ డేస్గా ఉన్నాయి. ఆదివారాలు, సెకండ్ సాటర్డేలు, తర్వాత హాలిడేస్ అంటే పండగ సెలవులు అన్నీ కలిపి 75 రోజులు సెలవుగా ప్రకటించారు. అదేవిధంగా సమ్మర్ హాలిడేస్లో క్లాసులు నిర్వహించకూడదు, అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీ కావచ్చు అని చెప్పేసి చెబుతున్నారు. మే 31వ తేదీ వరకు కాలేజీలకు సెలవులు ఇవ్వాలి. అదేవిధంగా పబ్లిక్ హాలిడేలను ఖచ్చితంగా ఫాలో కావాలి అని చెప్పేసి చెబుతున్నారు. ఈ అకాడమిక్ క్యాలెండర్ను పట్టించుకోకుండా కాలేజీలు జరిపితే కఠిన చర్యలు చేస్తామని చెప్పేసి చెబుతున్నారు. అదేవిధంగా ఒక షెడ్యూల్ను ప్రకటిస్తారు అడ్మిషన్ల కోసము, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ల కోసము. ఆ షెడ్యూల్ ప్రకారమే అడ్మిషన్లు కూడా నిర్వహించాలని చెప్పేసి బోర్డు ప్రకటించింది. సో ఇది మనకు 2024-25 సంవత్సరానికి గాను అకాడమిక్ క్యాలెండరు. అందులో హాలిడేసు, ఎగ్జామ్స్ వివరాలన్నీ కూడా చక్కగా ఇచ్చాడు. అవన్నీ చూసుకోండి. ఆల్ ద బెస్ట్ టు యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.